Hello everyone, this is Dr. Shushma Saralla, consultant homeopath and clinical nutritionist at Fedicus Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ నథింగ్ బట్ ఎండోమెట్రియోసిస్. సో ఎండోమెట్రియోసిస్ గురించి మనం ఈరోజు ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే, ఫస్ట్ థింగ్ చాలా మంది ఇది వినుంటారు, లేదంటే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రోజుకి ఎండోమెట్రియల్ కేసెస్ ఇంక్రీజ్ అవ్వడం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఎండోమెట్రియోసిస్ వలన కన్సీవ్ అవ్వమేమో, ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయేమో అని థాట్స్ వలన వి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ ఈరోజు, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఎప్పుడు కన్సీవ్ అవ్వరు, ఎలాంటి కండిషన్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఉంటే కన్సీవ్ అవ్వరు, ఏ కేసెస్ తగ్గవు, ఏ కేసెస్ తగ్గుతాయి అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వాట్ ఈస్ ఎండోమెట్రియోసిస్? ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, అందరికీ తెలుసు, బాడీ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో యూట్రస్ అనేది ఉంటుంది, ఫాలోపియన్ ట్యూబ్స్ అండ్ ఓవరీస్. సో ఈ యూట్రస్ లోపల ఉండే లైనింగ్ ని ఎండోమెట్రియం అని అంటారు. సో ఈ ఎండోమెట్రియం ఏంటంటే, యూట్రస్ లైనింగ్ లోపల కాకుండా ఇంక ఎక్కడైనా, అంటే యూట్రస్ మజిల్ లోపల ఉంటే దాన్ని ఎడినోమయాసిస్ అంటారు, లేదంటే ఫెలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్, ఇంకెక్కడైనా వేరే చోట ఎక్కడైనా ఆ ఎండోమెట్రియల్ టిష్యూ కనిపిస్తే దాన్ని ఎండోమెట్రియోసిస్ అని అంటారు. క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అంటే, ఎండోమెట్రియోసిస్ ఎవరెవరిలో కనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఏజ్ 30 to 45, అంటే 30 to 45 ఏజ్ వాళ్ళకి మాత్రమే వస్తుంది, అంటే టీనేజ్ వాళ్ళకి కూడా రావచ్చు. బట్ ద థింగ్ ఇస్ దట్ 30 to 45 ఏజ్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ అని అనమాట. నెక్స్ట్ థింగ్, మోస్ట్లీ నల్లిపారస్, అంటే ఎవరైతే కన్సీవ్ అవ్వలేదో, అంటే 30-35 తర్వాత కూడా కన్సీవ్ అవ్వలేని వాళ్ళల్లో ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. దాంతో పాటు 2 children, అంటే ఆల్రెడీ 2 పిల్లలు పుట్టేశారు అండ్ లాంగ్ గ్యాప్ ఉంది, అలా అంటే ఎర్లీ 20s లోనే కనేసిన వాళ్ళకి 30s వచ్చేటప్పటికి గ్యాప్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి అలాంటి వాళ్ళలో కూడా ఎండోమెట్రియోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ, మదర్కి కానీ, అక్కకి కానీ, లేదంటే ప్రైమరీ సిబ్లింగ్ చెల్లికి కానీ ఎవరైనా సరే ఉన్న వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు 25% పీపుల్కి, ఎవరైతే ఇప్పుడు 100% పాపులేషన్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ సఫర్ అవుతున్నారు అనుకోండి, దాంట్లో నుంచి 25% చాలా మందికి సిమ్టమ్స్ ఉండవు, విచ్ ఇస్ ద మైల్డర్ ఫార్మ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అన్నమాట. నెక్స్ట్, సిమ్టమ్స్ అనేవి ఎక్కడ ఎంత దూరం ఎండోమెట్రియోసిస్ పాకేసింది అన్న దానికన్నా ఎలాంటి సైట్స్ లో ఎండోమెట్రియోసిస్ ఉందనే దాని మీదనే సివియారిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే, మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయాలనుకుంటే అసలు ఆ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్. ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే ఏంటి అని అంటే, మీరు ఈ దగ్గరలో ఫిడికస్ బ్రాంచ్ ఎక్కడ దగ్గరలో లేకపోతే, మీరు ఎక్కడ వరల్డ్ లో ఉన్నా కూడా మమ్మల్ని ఆన్లైన్, అంటే వాట్సాప్ తో కానీ కాల్తో కానీ కనెక్ట్ అవ్వచ్చు. ఆన్లైన్ కన్సల్టేషన్స్ లో మనకి ఆడియో అండ్ వీడియో, అంటే ఆడియో ద్వారా కానీ వీడియో ద్వారా కానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. మీ దగ్గర ఏమైనా ఆల్రెడీ ఉన్న ల్యాబ్ రిపోర్ట్స్ ఉంటే మాతో షేర్ చేయొచ్చు. అవసరమైన ల్యాబ్ టెస్ట్లు మేము మీకు పంపించడం జరుగుతుంది. మీరు మళ్ళీ అక్కడ ల్యాబ్ టెస్ట్ చేయించుకుని మాకు పంపిస్తే దాన్ని బట్టి కేసు తీసుకుని మీకు మెడిసిన్ కూడా డైరెక్ట్ గా ఇంటికే సప్లై చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇండియాలో కనుక ఉంటే 3 to 4 బిజినెస్ డేస్ అనేది మనకు టైం పీరియడ్ పడుతుంది. యుఎస్ఏలో అయితే 3 to 5 బిజినెస్ డేస్. ఒకవేళ యుఎస్ఏ అండ్ ఇండియా కాకుండా ఇంకెక్కడున్నా కూడా ఒక 5 to 8 బిజినెస్ డేస్ లో మీ డోర్ స్టెప్ దగ్గరికి హై క్వాలిటీ, హై రేటెడ్ మెడిసిన్స్ అనేవి హోమ్ డెలివరీ అనేది చేస్తారు. దాంతో పాటు ఇన్ పర్సన్ అంటే, మీరు ఒకవేళ ఫిడికస్ హోమియోపతి బ్రాంచెస్ ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఇన్ పర్సన్ గా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. మీ ల్యాబ్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకొని రావచ్చు, కన్సల్టేషన్ చేయవచ్చు. మీకు ఇక్కడ డిస్ప్లే చేసే నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ ద్వారా కానీ మీరు మాతో కనెక్ట్ అయ్యి మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే, ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తుంటే దగ్గరలో మీకు చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉండొచ్చు, కానీ ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే, ఇట్ ఈస్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. అంటే ఏంటి, మేము 3 బేసిక్ రూల్స్ అనేది ఫాలో చేస్తాం. ఫస్ట్, హైయెస్ట్ సక్సెస్. మా దగ్గరకు వచ్చిన ప్రతి కేస్ మంచి సక్సెస్ రేట్ ఆర్ గుడ్ సక్సెస్ రేట్ చూస్తుంది. దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్. అంటే ఏంటి, గ్రే ఏరియా ఇది లేకుండా మీకు ట్రీట్మెంట్ ఎలాగా, మీ డిసీజ్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, మీకు ఎలాంటి కండిషన్తో మీరు సఫర్ అవుతుంటే మేము ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తామనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. దాంతోపాటు పర్సనల్ కేర్. మీకు ఇక్కడ ఇచ్చే పర్సనల్ కేర్ టాప్ నాచ్ ఉంటుంది. అని అంటే మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా మీరు మాతో గెట్ ఆన్ అవ్వచ్చు. మీరు ఒకవేళ ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే, ఇఫ్ యూ వాంట్ టు టేక్ హోమియోపతి, ట్రై ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fidicus Homeopathy.